తిరుమలలో వైకాపా వాళ్ళు చేసింది ముమ్మాటికి అపచారమే అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మరి దీనిపైన ఆయన ఇంకా ముందు ఏం చేయబోతున్నారు అసలు? అంటే తిరుమల లడ్డు వివాదం అనేది ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే కాదు, ఓన్లీ ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిందే కాదు, వరల్డ్ వైడ్గా మన తిరుమల తిరుపతి దేవస్థానం, మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళందరి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది. అయితే ఇప్పుడు మరొకసారి లడ్డు వివాదం అనేది సిట్ దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి ఆ ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అంటే ఈ యొక్క ఇష్యూ అనేది ఇంకా రంజుగా మారుతుంది, రోజు రోజుకి ఇంకా పెరుగుతూ పోతుంది. అండ్ ఇక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఇష్యూ గురించి ఈ యొక్క అంశాన్ని లేవనెత్తిందో, అండ్ అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైనా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళు మాత్రం దాన్ని కొట్టిపారేయడం, వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు మాట్లాడింది తప్పు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ తప్పు జరిగిందనడానికి ఖచ్చితంగా వీళ్ళు మాత్రం కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ సిట్ దర్యాప్తు బృందం ఎప్పుడైతే ఈ యొక్క దర్యాప్తును స్టార్ట్ చేసిందో వాళ్ళు చాలా లాంగ్ డేస్ అంతా కూడా దీని మీద విచారణ జరిపించిన తర్వాత రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ రిపోర్ట్లో ఏముంది అనే ఒక చిన్న విషయాన్ని కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఎవరు కూడా చిన్న విషయాన్ని రిపోర్ట్ని కూడా చదవకుండా ఏదో తెలిసి తెలియని జ్ఞానంతోని, తెలిసి తెలియని విషయాలతోని మాట్లాడడం అనేది అసలు హాస్యాస్పదంగా కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి తెలియకుండా వీళ్ళు చెప్పారు, అది ముమ్మాటికి తప్పే. కానీ అక్కడ సిట్ దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముంది, అసలు అది నెయ్యే కాదు, పామ్ ఆయిల్ ప్లస్ కెమికల్స్ రెండు కూడా మిక్స్ చేసి ఒక నూనె తయారు చేసి దాంతో లడ్డూలు తయారు చేశారని చెప్పేసి క్లియర్గా అందులో రిపోర్ట్లో వచ్చింది. మరి దాని గురించి వీళ్ళు మాట్లాడకుండా అసలు అది నెయ్యే కాదనే విషయాన్ని పక్కకు గాలికి వదిలేసి ఇక్కడ జంతువుల కొవ్వు అన్నారు కదా, అది లేదని తెలియదు కదా, ఓకే ఇంకా మా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు, మేమేం మిస్టేక్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు అదేదో సమర్థించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అదే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీరు ఎన్నిసార్లు సమర్థించుకున్నా కూడా సిట్ దర్యాప్తు బృందం ఇచ్చినా ఎవరిచ్చినా కూడా రిపోర్ట్లో ఖచ్చితంగా ఇదే తేలుతుంది అని చెప్పేసి ఇక్కడ మీరు చేసింది మాత్రం ముమ్మాటికి అపచారమే, తప్పు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అంటే ఒక కాసుల కోసము కకృతి పడి కొన్ని కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి వాళ్ళ మనోభావాలతో మీరు ఆడుకుంటున్నారు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. స్టిల్ ఇప్పటికి కూడా మీరు సమర్థించుకుంటూ మీరేదో మేము గొప్పగా ఇంకా మా క్లీన్ చీట్ వచ్చేసిందని చెప్పేసి ఏదో పొంగిపోతున్నారు. సో ఖచ్చితంగా మీరు చేసిన తప్పేంటనేది ఇప్పటికైనా తెలుసుకోండి. అంటే ఇది ఎవరికి పార్టీలకు సంబంధించింది కాదు, కక్ష సాధింపులకు, పగలకు ఇలాంటివి ఏవి కూడా సంబంధం లేదు. ఒక దేవుడికి భక్తునికి సంబంధించినటువంటి విషయం. ఓన్లీ నేనే మాట్లాడాలి, నేనే అందరి ముందు ఏదో చెడవాడిలాగా అదైపోవాలనే విషయం కాదు. అండ్ దేవుడి భక్తులు, దేవుడిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి, మీకు పార్టీలతో సంబంధం లేకుండా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఈ విషయానికి వైసీపీకి సంబంధించిన వాళ్ళు స్టిల్ ఇప్పటికీ వాళ్ళు సమర్థించుకుంటున్నారు. మరి వాళ్ళ తప్పు ఎప్పుడు తెలుసుకుంటారు అనేది మరి చూడాలి.